అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వర్ల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఒక్కొక్క రోజు మనం ఎంత సింపుల్‌గా పని చేసుకోవాలనుకున్నా కూడా పనులు చాలా ఎక్కువవుతాయి. అనుకోకుండా అదే రోజు ఎక్స్‌ట్రా పనులు కూడా మనం చేయాల్సొస్తుంది. కానీ అంతే ఉత్సాహంగా మనం చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి రొటీన్ పనులతో పాటు ఎక్స్‌ట్రా పనులు కూడా వచ్చినప్పుడు కూడా ఉత్సాహంగా చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసుకోకపోతే అలా మనం చూస్తూ ఉండలేము. ఆ పనులు పెండింగ్‌లో ఉన్నా కూడా లేకపోతే కొంచెం పని పిచ్చి ఉన్న వాళ్ళకి ఎప్పటి పనులు అప్పుడు అయిపోవాలని ఉంటుంది. అలాగే ఈరోజు నేనైతే సింపుల్‌గా ఇవాళ నాకు పని అయిపోవాలనుకుంటే ఒకటికి 4 పనులొచ్చాయి. దాంతో పాటు చిన్న చిన్న క్లీనింగ్ అంటే నేను మెష్ డోర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అది అనేది చూపిస్తాను. అలాగే మా గార్డెన్‌లో కూడా మీరు పాట్స్ ఆల్రెడీ చాలానే చూసారు. గార్డెన్ కూడా చూసారు కదా! ఫుల్ ఆకులు రాలుతున్నాయి. శిశిర ఋతువు కదా! నెక్స్ట్ వచ్చేది హేమంత్ ఋతువు కాబట్టి 3, 4 రోజులకు ఒకసారి మనం క్లీన్ చేస్తున్నా కూడా ఆకులు రాలుతూనే ఉంటున్నాయి. సో, ఎప్పటివో పాతవి అంటే మాకిప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇంతకుముందు వాటర్ టిన్స్ ఏయించుకున్నప్పుడు ఈ 2 టిన్‌లు అలా సందులో పడున్నాయి. సో, నేనొకటి స్ప్రే బాటిల్ నాకు ఎప్పటిదో ఉండిందొకటి. ఒక్కొక్క పాట్ ఒక్కొక్క కలర్‌లో ఎందుకు, దీంట్లో కూడా చక్కగా దీనికి కట్ చేసి నేను కింద 2 హోల్స్ పెట్టి పెయింట్ చేసి మంచిగా ఏదైనా మొక్కలేసుకోవచ్చు కదా అని ఐడియా వచ్చి ఉదయాన్నే ఇంక అనుకుంటే తడువు చేసేయాలి నేనింకా. ఎందుకంటే మనసులో పడనంత వరకు ఓకే, పడితే ఇంక దాన్ని అయిపోయేంత వరకు కుదురుండదు. సో, అప్పటికప్పుడు అనుకుని పెయింటింగ్ తెచ్చుకుని వీటికి పెయింటింగ్ చేసి రెడీ చేసేసుకున్నాను. అలాగే మిగిలిన చిన్న చిన్న పాట్స్ వాటన్నిటికీ కూడా అన్నీ ఒకలానే ఉంటే యూనిక్‌గా ఉంటే పాట్స్ కలర్స్ బాగుంటాయి కదా అని చెప్పని గార్డెన్‌లో ఉన్న పాట్స్ అన్నిటికీ ఇంచుమించు ఒక స్ప్రే క్యాన్ ఒక 6 పాట్స్ దాకా వచ్చింది. 6, 7. సో, అన్నిటికీ పెయింట్ చేసేసి ఒకటే కలర్ అంటే ఇంచుమించు టెర్రకోటాలో మా గార్డెన్‌లో టెర్రకోట వేశాను కదా! అదే కలర్ వచ్చేలాగానే ఇంచుమించు కొంచెం రెడ్, బ్రిక్ రెడ్ కన్నా కొంచెం డార్క్ కలర్ తీసుకుని వాటన్నిటికీ ఉదయాన్నే స్ప్రే చేయడం ఒకటయింది. నెక్స్ట్ వచ్చి మెష్ డోర్ చాలామంది ఇళ్ళలో ఉంటాయి కానీ దీన్ని క్లీనింగ్ చేయడం ఒక పెద్ద టాస్కే మనకి. ఏం లేదు, సింపుల్గా ఇలా మనకి మైక్రో ఫైబర్ డస్టింగ్‌ది స్టిక్ ఉంటుంది. ఇది ఎక్కడైనా మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఎప్పుడు మనం మెష్ చేయాలన్నా కూడా ఫస్ట్ డోర్స్ క్లోజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ డస్ట్ అంతా మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంది కాబట్టి. అలాగే ఒకవేళ డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు మాస్క్ కానీ చున్నీ కానీ ఏదైనా కంపల్సరీ కట్టుకోవాలి. సో, నేను ఫస్ట్ ఈ మైక్రో ఫైబర్ స్టిక్ తోటి బ్రూమ్ తోటి ఎంత ఈజీగా డస్ట్ పోతుందంటే అసలు నాకు చాలా ఈజీగా అనిపించింది. సన్నటి రజన్‌లా పట్టే డస్ట్ మనకి, ఎందుకంటే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఎంత లోపలైనా కూడా మెష్ మీద పట్టేస్తూ ఉంటుంది. మీకు సన్నగా కనపడుతుంది ఒక లేయరు. నేను ఎంత అంటే క్లియర్‌గా చూపించలేకపోతున్నాను కానీ, మనం ఊరికే పెద్ద తడిపి హడావిడి చేయకూడదు. ఎప్పుడు మెష్ స్టోన్ తడిపితే కొంచెం రస్ట్ అయిపోతాయి కాబట్టి, ఇలాంటి మైక్రో ఫైబర్ స్టిక్ తోటి మనం ఒక్కసారి అలా అలా అనుకుంటే పైపైన ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు కూడా 2 సైడ్స్ అనుకున్నా కూడా మనకి మీకే కనిపిస్తుంది కదా సన్నటి రజన్ లాంటిది ఎలా ఎగిరిపోతుందోను. సో, అదంతా చక్కగా డోర్స్ క్లోజ్ చేసేసి మనం చేసుకుంటే 15 డేస్కి ఒకసారి మెష్ డోర్లు నీట్‌గా క్లీన్‌గా కూడా ఉంటాయి. దానికేం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు. లేకపోతే ఏదైనా ఒక కొంచెం తడి టవల్ పెట్టి కొట్టినా ఓకే. కానీ ఈ మైక్రో ఫైబర్ దాంతో ఏంటంటే దానికి అంటుకోదు. డస్ట్ కూడా దానికి ఉన్నదాన్ని కూడా క్లీన్ చేసేస్తుంది. నేను ఇది ఎప్పటినుంచో కిటికీలు కానీ వాటికి కానీ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. సో, ఈరోజు మెష్ పని కూడా క్లీన్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. ఒక్కొక్కసారి పెండింగ్ అవుతూ ఉంటాయి కదా పనులని చెప్పని దాన్ని కూడా మెష్ డోర్స్ కూడా క్లీన్ చేసుకోవడం అయింది. అలాగే మంచి ముగ్గు కూడా పెట్టుకున్నాను. పూజ అయింది. కొంచెం ఆఫ్టర్నూన్ కదా ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా గార్డెన్లో అయితే మార్నింగ్ మీరు పువ్వులు చూపించినప్పుడు చూశాను కదా, ఫుల్ ఆకులు రాలుతున్నాయి. 2, 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసినా కూడా బాగా రాలుతున్నాయి. కొంచెం ఎండగా ఉంది అనుకుంటూ ఉన్నాను. మీకు మార్నింగ్ అంటే ఫస్ట్ మీకు వీడియోలో ఈ ఫ్లవర్ ఇంకా బడ్లానే ఉంది కదా, మధ్యాహ్నం అయ్యేసరికి విడిచింది. ఇప్పుడు ఎందుకునో మరి చలికాలం వల్ల ఏమో లేట్గా విడుస్తున్నాయి లోటస్లు, వాటర్ లిల్లీ. సో, సరే మొదలు పెడదామని చెప్పని జస్ట్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ చేసుకుందాము, ఎందుకంటే గార్డెన్ అలా పిచ్చిగా చూస్తే తోచదు. నీట్‌గా ఉండాలనిపించి తుడుస్తూ ఉండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా మబ్బు పట్టినట్టు అయ్యి విపరీతమైన గాలి, ఇంకేదో తలుపులు కొట్టుకుపోయేంత గాలొచ్చింది. అయ్యో! మళ్ళీ డబల్ పని, మళ్ళీ ఆకులన్నీ పడతాయి వెనక్కి అనుకుంటూ సర్లే వదిలేద్దాంలే ఇంకా
వాతావరణం ఏదో మారేలా ఉందని అనుకున్నాను. ఎందుకంటే నేను ఎండలో తుడవద్దు అని చెప్పని మబ్బు పట్టినట్టుగా ఒక్కసారిగా అలా అయింది. చూసారు కదా! మీకు తుడుస్తూ ఉండగానే మధ్యలో చల్లబడిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఈవినింగ్ టైమ్ లాగా అయిపోయింది. సరే మెల్లగా క్లీనింగ్ చేసుకొని గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని అంతా డస్టింగ్ అంతా ఒక చోట పెట్టుకునేసరికి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. అంటే ఒక్కొక్క రోజు మనం అనుకోంగాని కానీ చెయ్యక తప్పదు. ఎందుకంటే ఇంకా పాడైపోతుంది. ఇంకా ఎక్కువ ఆకులు రాలిపోయి గార్డెన్ అంతా పిచ్చిగా ఉంటుంది అని చెప్పని సరే ఏదో ఒక రోజు చేసుకోవాలి కదా అని చెప్పని మొన్నే చేశాను ఒక 3 డేస్ బ్యాక్. మళ్ళీ ఎంత ఆకు రాలిందోనో. మా వెనకాల బ్యాక్ సైడ్ వేప చెట్టు ఉంది. సో ఆకులు బాగా రాలి ఇంకా గార్డెన్ అంతా చిరాకవుతుంది. సో ఇంక తప్పదు, మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆకులు రాలకుండా ఉంటే చెట్లు ఏమైనా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ చెట్లు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఆక్సిజన్ అందులో వేప చెట్టు గాలి ఇంకా మంచిది కాబట్టి ఇష్టంగానే చేస్తూ ఉంటాను ఆ పనిని కూడాను. వేయకుండానే వచ్చాయి కదా చక్కగా అన్ని వేప ముక్కలు మనకి అని చెప్పని అలా కాసేపు గాలి చల్లగా ఉంటుంది కదా మొక్కలు చూసుకుంటూ అలా క్లీనింగ్ చేసేస్తూ ఉంటాను. చెప్పాను కదా కొంచెం కష్టం అనిపించినా కూడా ఇష్టంగా కొన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. సో అందుకని ఆ భాగంలోనే అంతా క్లీన్ చేసేసుకున్నాక చూసుకుంటూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందోను. ఇంట్లో ఏ సర్దినా కూడా పిల్లలు ఈయన వచ్చిన తర్వాత ఏమండి ఇది చేసేసాను, స్టిక్కర్ ఎలా ఉందిరా, ఇవన్నీ అమ్మ ఎలా సర్దాను చూడు అని చెప్పని వాళ్ళతో చెప్తూ ఉంటాను. అమ్మ భలే చేసావమ్మా అంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకమ్మా ఇంత కష్టం అంటూ ఉంటారు. కానీ పని చేసుకుంటేనే ఆనందం కదా. అందులో భాగంగానే ఇవాళ మ్యూజిక్ క్లాస్ ఉంది కాబట్టి చిన్నగా మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా అవుతోంది. మీకు కూడా నెక్స్ట్ కొత్త పాట వినిపిద్దామని చెప్పని నా బుక్లో అన్ని పాటలు ఉంటాయి కదా. సో ఇవాళ కొత్తది వాతావరణ గణపతి అని చెప్పారు. కొంచెం ప్రాక్టీస్ చేసి వీడియో ముగిస్తాను. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. సరి గా పా ని సా సా ని పా గ రి సా वातापि गणपतिं भजे हम वातापि गणपतिं भजे हम